హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫోటోషాప్లో ఏదైనా వర్క్ చేయాలని ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా కొన్ని ఆల్రెడీ మనం వర్క్ చేసిన ఫైల్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. సో వాటి వల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి ఉండొచ్చు. అయితే ఈ వీడియోలో చిన్న సెట్టింగ్స్ ద్వారా ఈ ఆల్రెడీ కనబడుతున్న ప్రీవియస్ ఫైల్స్ లేకుండా మనకు ఎంటీగా ఓపెన్ కావడానికి ఒక చిన్న సెట్టింగ్ అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేనైతే ఫోటోషాప్ను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఫైల్స్ కనబడుతున్నాయి. సో దానికోసం అనేసి ఫైల్ పక్కన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి. కింద లాస్ట్కి వస్తే ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళేసి పైన నుంచి ఫిఫ్త్ వన్ ఫైల్ హ్యాండిలింగ్, ఇక్కడ ఫైల్ హ్యాండిలింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి వచ్చారంటే ఇక్కడ చూడండి, రీసెంట్ ఫైల్ లిస్ట్ కాంటెంట్స్ 50 ఫైల్స్ అని ఉంది. ఇక్కడ 50 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జీరో పెట్టుకొనేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఒకసారి ఫోటోషాప్ క్లోజ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేయండి. సో మళ్ళీ మీకు ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీ ఫైల్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ వన్ అని కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ ఫైల్ ద్వారా కానీ, న్యూ ఫైల్ ద్వారా కానీ, ఓపెన్ ఫైల్ ద్వారా కానీ మీరైతే వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మా ఈ ఫోటో ట్రిక్ మీకైతే యూస్ఫుల్ అయినట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్స్ మీ ముందుకు తేవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.